हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం వినాయక చవితి పురస్కరించుకొని గణపతి యొక్క మంత్రములను అందిస్తూ వస్తున్నాం. చాలా మంది న్యాసములు చెప్పాలి అని చెప్తున్నారు. న్యాసములు ఏ ప్రసంగంలో న్యాసములు ఆ ప్రసంగంలోనే చెప్పబడుతున్నాయి. ఒకవేళ న్యాసము లేని ప్రసంగంలో అంటే న్యాసము మేము ఇవ్వని మంత్రం మీరు చేయాలి అంటే మంత్రం నాకు 6 భాగములు చేసి న్యాసము చేసుకోవచ్చు, లేదా బీజ అక్షరమును న్యాసములో చెప్పి సడన్ న్యాసం చేసుకోవచ్చు. దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు. కాగా గం గణపతి యొక్క ఏ మంత్రం అయినా సరే గాం గీం గుం గైం గౌం గహ దీనితో న్యాసం చేసి మంత్ర జపం చేసుకోవచ్చు. ఇక ప్రసంగానికి వస్తే ఇప్పుడు సకల సంపదలను ఇచ్చే లక్ష్మీ గణపతి యొక్క మంత్రం చెప్పుకుందాం. లక్ష్మీ గణపతి అంటే భార్యతో కూడి ఉన్న గణపతి. మనం ఇప్పటికి చెబుతున్న ప్రసంగములన్నీ భార్యతో ఉన్నవే చెబుతున్నాం. ఎందుకంటే చవితి అంటేనే వైభవపేతమైన గణపతికి అంత ఉత్సవం జరుగుతుంది అంటే తన భార్యకు కూడా ఆ ఉత్సవంలో భాగం ఉంటుంది కాబట్టి భార్య సమేత గణపతి యొక్క మంత్రములు అందిస్తూ వస్తున్నాం. ఎవరైనా సరే భార్య సమేత గణపతి యొక్క మంత్ర జపములు చేయడం వలన కుటుంబంలో సఖ్యత, సకల విధములైన శ్రేయస్సులు, ఆనందకరమైన జీవితము, భోగములు లభించగలవు. అది ఏ మంత్రమైనా పర్వాలేదు, అవి మనకు కోరకుండానే వస్తూ ఉంటాయి. ఇక ఐశ్వర్యమును ప్రసాదించే లక్ష్మీ గణపతి యొక్క మంత్రము చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులు చేకూరుతాయి. ముందుగా లక్ష్మీ గణపతి యొక్క ధ్యానము. దంతాభయే చక్రధరౌ దదానాం కరాగ్రగం స్వర్ణ ఘంటాం త్రినేత్రం ఘృతాజ్ఞాయ లింగితమబ్దిపుత్ర లక్ష్మీ గణేశం కనకాభమీడే. విష్ణువలే చక్రమును ధరించి తన దంతమును చేతిలో ధరించి స్వర్ణ గంటను ధరించి 3 నేత్రములలో దర్శనం ఇస్తున్న లక్ష్మీ సమేత గణపతిని ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ శ్రీ లక్ష్మీ వినాయక మంత్రస్య అంతర్యామి ఋషి గాయత్రీ ఛందః శ్రీ లక్ష్మీ వినాయకో దేవత శ్రీం బీజం స్వాహా శక్తి శ్రీ లక్ష్మీ వినాయక ప్రీత్యర్థం జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం అంగన్యాస హృదన్యాసములు చెప్పుకోవాలి. ఇప్పుడు అంగన్యాస హృదన్యాసములు. ఓం గాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం గీం తర్జుభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం గూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం గైం అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం గౌం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. ఓం గహ కరతల కరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్. భోర్ భోస్సోర్మతి దిగ్బంధః. ఇలా దిగ్బంధన చెప్పి మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. మనం ఈ ప్రసంగంలో 3 మంత్రములు అందిస్తున్నాం. మీకు ఏ మంత్రం వీలైతే ఆ మంత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పే అంగన్యాస హృదన్యాసములు అనగా షడన్యాసములు మీరు ఏ గణపతి యొక్క మంత్రముకైనా వినియోగించుకోవచ్చు. ఈ మంత్రమే గా గుణింత న్యాసము లేక గా న్యాస షడన్యాసం. దీన్ని గణపతి యొక్క ఏ మంత్రం చేసినా సరే ఈ షడన్యాసం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని మీరు జపములకు ఉపక్రమించాలి. ప్రతిదీ ఒక పట్టికలో అమర్చుకొని ఒక పర్టికులర్స్ గా తయారు చేసుకొని విధి విధానాలను సరి చేసుకున్న తర్వాతే జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు ముందుగా చెప్పబోయే మంత్రము త్రయోదశ అక్షర మంత్రము. ఈ మంత్రము ఐశ్వర్యమును, భాగ్యమును, సౌభాగ్యమును ప్రసాదించగలదు. మంత్రము ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతే నమః. మంత్రం మరోసారి. 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 ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతే నమః. ఇక రెండవ మంత్రము. ఈ మంత్రము సర్వజనులను వశం చేస్తూ కీర్తి ప్రతిష్టలను పెంచుతూ ఐశ్వర్యయుక్తమైన ఆనందకరమైన జీవితం కొనసాగించేలా మనకు రూపొందించగలదు. కాగా గణపతి కూడా అతి శీఘ్రంగా ప్రసన్నం అయ్యేందుకు, శీఘ్రంగా అనుగ్రహించేందుకు ఈ మంత్రము చాలా వరకు తోడ్పడుతుంది. ఈ మంత్రము చాలా శక్తివంతంగాను, ఐశ్వర్యదాయకగాను, ఆకర్షణయుతంగాను, సర్వజనుల ఏడ మన్ననలు పొందేదిగాను, అధికారుల దగ్గర మనకు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చేదిగాను ఉంటుంది. ఇక రెండవ మంత్రము. ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతయే వరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతయే వరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతయే వరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం శ్రీం గం సౌమ్యాయ
సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. ఇక మూడవ మంత్రము. ఈ మంత్రము ముందు రెండు చెప్పే మంత్రములలో ఏ విధానాలైతే చెప్పి ఉన్నామో ఆ ఫలితాలన్నీ ఒసుగుతూ కుటుంబంలో సఖ్యత, ఆనందకరమైన జీవితము, పుత్ర సంతానము, సంతాన వృద్ధి మరియు భార్యాభర్తల ఏడ ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, కుటుంబంలో సకల విధములైన శ్రేయస్సులు, ఆనందము, భోగభాగ్యములు లభించేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము పెళ్లి కాని ఆడపిల్లలు చేయాలనుకుంటే గురువుని సంప్రదించి చేయండి, లేదా ముందు చెప్పే రెండు మంత్రములలో ఏదైనా మంత్రం చేయండి. దివ్యాత్మ స్వరూపులారా, ఈ లక్ష్మీ వినాయకుని యొక్క మూడు మంత్రములలో ఏ మంత్రమైనా సరే మీరు మొదటి మంత్రము 24 మాలలు 16 రోజులు, రెండవ మంత్రము 18 మాలలు 22 రోజులు, చివరి మంత్రము 16 మాలలు 16 రోజులు చేయాలి. పురస్కరణ విధులు గావించాలనుకునే వాళ్ళు 1,00,000 జపం పూర్తి చేసి దశాంశము హోమము, దశాంశము తర్పణము, దశాంశము మార్జనము, దశాంశము గురు పరంపరలో ఉండే శిష్యులకు గురువుకు ప్రీతాన్న భోజనం ఇచ్చి ప్రతిరోజు గణపతిని ఆరాధన చేస్తూ మంత్రము శక్తి కొలది జపం చేస్తూ గణపతి యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు, సౌభాగ్యము పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు లేకుండా ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సౌమ్యంగా ఓపికతో ప్రసంగములను విని నేర్చుకొని తెలుసుకొని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. ఇప్పుడు సకల విధములైన సుఖ భోగ సంతోషములు ఒసగి ఐశ్వర్యము, ఆనందము ప్రసాదించే లక్ష్మీ గణపతి యొక్క మహామంత్రము. మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, గణపతి యొక్క మంత్రములు ప్రసంగములన్నీ వినండి, అవగాహన పెంచుకోండి. ఏమైనా సందేహములు ఉంటే మాకు ప్రత్యక్షంగా సంప్రదించండి. గణపతి వలన కానిదంటూ ఏమీ ఉండదు. కాగా గణపతి ప్రథమ పూజ్యుడు. గణపతికి ఇష్టమైన వస్త్రములు పసుపు వస్త్రములు మరియు ఎర్రని వస్త్రములు, ముదురు చందనపు వస్త్రములు, మాల, రక్త చందనపు మాల, రుద్రాక్ష, స్ఫటిక మాలలు శ్రేయోదాయకం. తూర్పు ఉత్తరాభిముఖంగా కూర్చొని శుక్లపక్ష చవితి, కృష్ణపక్ష చవితి మరియు బుధవారము గణపతికి ప్రియకరము. ప్రతిరోజు గణపతికి షోడశోపచార పూజ చేస్తూ పంచపూజలు చేస్తూ చేయడం గణపతికి చాలా ప్రియకరం. శీఘ్ర ప్రసన్న దేవతలలో గణపతి ప్రథమ వరుసలో ఉంటాడు. గణపతి ఆహ్లాదకరమైన దేవుడు, పిల్లల యొక్క దేవుడు. ఎలా పిలిచినా పలుకుతాడు, ఎలా చూసినా దర్శనం ఇస్తాడు. అటువంటి గణపతిని దర్శించి అతని యొక్క అనుగ్రహంతో సకల ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు మనస్కామ్యములను తీర్చుకునేందుకు తగు విధముగా జపములు, పూజలు, విధానాలు గావిస్తూ గణపతి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యము, ఆనందము, సౌభాగ్యము మరియు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన సాంప్రదాయం యొక్క గొప్పతనమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ముందడుగు వేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.